సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే ఎవరైతే గైస్ గూగుల్ యాడ్సెన్స్ అయితే యూజ్ చేస్తున్నారో అది యూట్యూబ్ కోసం అవ్వచ్చు, లేకపోతే మీరు బిజినెస్ కోసం అయినా సరే యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా మంది గైస్ ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే చాలా మందికి వస్తుంది. ఈ విధమైన ఇంటర్ఫేస్ గైస్ రావడం గల రీజన్ ఏంటి అంటే అప్డేట్ గైస్. ఓకేనా. సో మన యూట్యూబ్లో ఏ విధంగా అప్డేట్స్ అయితే ఉంటాయో ఎగ్జాక్ట్లీ సేమ్ అదే విధంగా మన గూగుల్ యాడ్సెన్స్ కూడా అప్డేట్ వచ్చింది గైస్. ఓకేనా. సో అందుకే మీ అందరికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు గైస్ ఏంటంటే దీన్ని ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి, లాగిన్ చేసుకొని మన నార్మల్గా ప్రీవియస్గా అయితే ఏ విధంగా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు గైస్ వీళ్ళు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి గైస్ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే డెఫినెట్ గైస్ వీళ్ళతో లైక్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ అయితే గైస్ ఖచ్చితంగా ఉండాలి గైస్. ఓకేనా. సో లేట్ చేయండి గైస్, మనమైతే టాప్లోకి వెళ్ళిపోదాం. సో దానికోసం గైస్ మీరు ఏంటంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని దాంట్లో సెర్చ్లో మీకు గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి గైస్. ఓకేనా. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని మీకు ఏంటంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డెస్క్టాప్ సైట్ అయితే అనబుల్ చేసుకోండి గైస్. ఓకేనా. అనబుల్ చేసుకున్న తర్వాత గైస్ కింద చాలా ఉంటాయి. సో ఏం ఆప్షన్ అయితే క్లిక్ చేయకండి. మీకు స్టార్టింగ్లో ఏంటంటే సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మీకు ఏంటంటే మెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఏ మెయిల్ ఐడితోనైతే గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకేనా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ మీకైతే ఈ విధమైన ఇంటర్ఫేస్ అనేది గైస్ ఓపెన్ అవుతుంది. సో కొంచెం లోడింగ్ అవుతుంది గైస్. ఓకేనా. సో ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. దాని మీద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గైస్ మీకు యువర్ సైట్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఎవరైతే బిజినెస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే సైట్ ఎంటర్ చేసుకోవాలి. సో మన యూట్యూబ్ కోసం కాబట్టి నో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కింద ఫస్ట్ ఆప్షన్ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో క్లిక్ చేసుకున్న గైస్ మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా యాడ్సెన్స్ అని చెప్పేసి ఓపెన్ అవ్వడం గైస్ ఇక్కడ ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు, అన్నకు మొత్తం ఇంటర్ఫేస్ వేరే ఉందని చెప్పేసి. గైస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏ మాత్రం ఉండదు. సో పైన మీకు లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ కనిపిస్తుంది కదా, సో 3 లైన్ మీద క్లిక్ చేసుకుంటే కింద పేమెంట్ ఆప్షన్ మీకు వెళ్ళి అక్కడ మీరు పేమెంట్స్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకుంటే అక్కడ నుంచి గైస్ మీకు కంప్లీట్ ప్రీవియస్ ఏ విధంగా అనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ గైస్ అదే విధంగా అనిపిస్తుంది. సో దాంట్లో గైస్ మీకు ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. సో ఒక 1 or 2 డేస్ తర్వాత మీకు సేమ్ నార్మల్గా ప్రీవియస్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధమైన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది గైస్. ఓకేనా. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో డెఫినెట్ గైస్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. హెల్ప్ఫుల్ అయితే గైస్ ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి గైస్. ఓకేనా.